హాయ్ నమస్తే వ్యాస్. రేపే సాయుధ పోరాట యోధురాలు వీర నారి పేరు చెప్తేనే రోమాలు నిలిచేటటువంటి చాకలి ఐలమ్మ జయంతి రేపే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడైతే సాధన కోసం ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వీర నారి చాకలి ఐలమ్మను కేసీఆర్ గారు, అలాగే అప్పుడు ఎవరెవరైతే ఉద్యమాలు చేశారో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఉద్యమకారులు, విద్యార్థులందరూ కూడా వీర నారి చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. అలాగే ఐలమ్మ జయంతి వర్ధంతిలను ప్రభుత్వ లాంఛనంగా కూడా జరుపుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ఢిల్లీలో కూడా ఐలమ్మ శకటాన్ని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శించడం జరిగింది. నిజంగా కూడా చాలా ఆమె దొరలకు వ్యతిరేకంగా దొరల గడీలను వ్యతిరేకిస్తూ పోరాటాలు ఎన్నో చేసింది. ప్రాణాలకు తెగాయించి పోరాటం చేసిన వీర నారి చాకలి ఐలమ్మ. అలాంటి ఐలమ్మ జయంతి రేపే రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న రజకులందరూ కూడా ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని, ఆమెను ఆదర్శంగా తీసుకొని మనం కూడా నేర్చుకొని ఎన్నో పోరాటాలు చేసి ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి. మనం ఇంకా అన్ని చట్టసభల్లోకి ఇంకా ఎక్కువ మంది జనాభా ప్రకారం మనం ఇంకా వెళ్లాల్సి ఉంది. ఇంకా చాలా సాధించుకోవాలి. తప్పకుండా నేను గతంలో ఒక ఉద్యమం కూడా చేశాను, ఎన్నోసార్లు చెప్పాను. జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని, అలాగే ట్యాంకు బాండ్ మీద ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలని చాలాసార్లు చెప్పాను. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా పోరాడితే పోయేదేం లేదు, దాస్య శృంఖలాలు తప్పకుండా పోరాడి సాధించుకుందాం. రజకుల ఐక్యత వర్ధిల్లాలి. జై రజక, జై జై రజక. రేపు ఐలమ్మ జయంతి అందరూ కూడా బ్రహ్మాండంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జై రజక, జై జై రజక. రజకుల ఐక్యత వర్ధిల్లాలి. 2018 జనవరి 20 తారీఖున మీరు చూస్తున్నది దెబ్బగుంటపల్లి గ్రామము, బచ్చన్నపేట మండలము, జనగామ జిల్లా. సుమారు 100 మందితోటి దాదాపుగా 30 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జనగామ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు వివిధ పోరాట యోధుల పేర్లు ఉన్నాయి. అలాగే చిట్యాల ఐలమ్మ జనగామ జిల్లా వాసి కాబట్టి జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ జోహార్, చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ జోహార్. జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలి. జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ పెట్టాలి. చాకలి ఐలమ్మ జోహార్. చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ జనగామ జిల్లాకు జనగామ జిల్లాకు జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ. జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత దిగిన ఫోటో అది. ఇవే కాకుండా ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఎంతోమంది నాయకులు వాళ్ళ యొక్క కుటుంబాలను పక్కన పెట్టి, వాళ్ళ ఉద్యోగాలు పక్కన పెట్టి పోరాటాలు చేశారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ BDTV India News.
జై రజక, జై జై రజక, రజకుల ఐక్యత వర్ధిల్లాలి. మీ డిఎస్ఆర్.